హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు చాలా అందమైన, అద్భుతమైన, అందరికీ బాగా నచ్చే ఒక టాపిక్ అదేనండి, ఇంద్రధనస్సు. వర్షం పడ్డప్పుడు ఇంద్రధనస్సు ఆకాశంలో 7 రంగులతో మనల్ని, మన కంటిని రంజింపజేసేటువంటి 7 రంగుల ఇంద్రధనస్సు మన కంటికి పండగ మనకు. అసలు ఈ ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? సరిగ్గా 7 రంగులు ఎందుకు ఉండాలి? 8 రంగులు ఎందుకు ఉండకూడదు? 10 రంగులు ఎందుకు ఉండకూడదు? 2 రంగులు ఎందుకు ఉండకూడదు? అది ఈరోజు మనం టూకీగా తెలుసుకోబోతున్నాం. ఈ ఇంద్రధనస్సులో 7 రంగులు ఉన్నాయి. ఆ 7 రంగులు ఏంటంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఈ 7 రంగులు మన కంటికి ఒక పండగలాగా అన్నమాట. ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటుందంటే, ఈ యొక్క ఇంద్రధనస్సు ఎందుకు ఏర్పడుతుంది, ఎందుకు 7 రంగులు ఉంటాయి అనేది చూసుకుంటాం. ఇంద్రధనస్సులో 7 రంగులు ఎందుకు ఉంటాయి? ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? అసలు ఆకాశంలో వర్షం పడ్డప్పుడు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే ఈ సూర్యకిరణాలు ఉన్నాయి కదా, ఈ సూర్యకిరణాలు వర్షపు నీటి చేత కలవడం వల్ల, కలిసినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సూర్యకిరణాలు తెలుపు రంగులో ఉంటాయి. అప్పుడు ఆ కిరణాలు ఒక ప్రిజం గుండా ప్రయాణించినప్పుడు 7 రంగులుగా విభజించడం జరుగుతుంది. ఒక కాంతి కిరణం 7 రంగులుగా జరగడం వల్లే 7 రంగులుగా ఏర్పడుతుంది అన్నమాట. వర్షం పడినప్పుడు మేఘాలు అడ్డు తొలగిపోయి సూర్యకిరణాలు వర్షపు మీద పడి, వర్షపు నీటి ద్వారా బిందువులుగా కాంతి కిరణాలు ప్రయాణించి 7 రంగులుగా విభజించడం జరుగుతుంది. అలా ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపం చెందటం వలన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే ఇంద్రధనస్సు అనేది పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. వృత్తాకారం అంటే గుండ్రంగా. మరి వృత్తాకారాలు ఉంటే మనకు సగమే కనబడుతుంది. అంటే ఇంద్రధనస్సు అనేది పూర్తి వృత్తాకారంలోనే ఉంది, పూర్తి గుండ్రంగా ఉంది. కాకపోతే భూమి అడ్డు రావడం వల్ల మనకు సగభాగమే కనిపిస్తుంది అనమాట. పూర్తి భాగం ఎప్పుడు కనిపిస్తుంది అంటే, మనం ఫ్లైట్లో వెళ్ళిపోయినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు అప్పుడు మనకు వృత్తాకారంలో కనబడుతుంది. ఇదండి ఇంద్రధనస్సు యొక్క ముఖ్య లక్ష్యం. ఈ టాపిక్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీకు బాగా నచ్చితే నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో త్వరగా మీ ముందుకు వస్తాను. బాయ్.